వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫుట్బాల్లో వచ్చేసి ఎలా ప్రాఫిట్ పొందొచ్చు, ఆ తర్వాత వచ్చేసి ఫుట్బాల్లో ఎంత రేస్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఫుట్బాల్ బెట్స్ ఏ విధంగా వేయాలి, అండ్ ఫుట్బాల్లో ఏ మ్యాచ్ విన్నింగ్ అవుతుందని ఎలా గెస్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూస్తున్నాం. ముందు వచ్చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఆన్లైన్లో ఎక్కడ ఆడాలో తెలియకపోతే మన దగ్గర బెస్ట్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు, మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ చాలా జెన్యూన్ అప్లికేషన్ అనమాట. సో ముందుకు వచ్చేసి నేనైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుకు వచ్చేసి నేను ఇంతకుముందు బెట్స్ చేశాను కదా, ఆ బెట్స్ ఒకసారి చూపిస్తాను మీకు. ఫుట్బాల్లో ఎక్కువ వచ్చేసి నేనైతే ఫుట్బాలే యూజ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఒకసారి బెట్స్ అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి ఇండియా ఆస్ట్రేలియా, ఆ తర్వాత వచ్చి ఫుట్బాల్కి అయితే వేసాను అనమాట. 50,000 వేసాను, 96,000 అయితే వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి ఇది కూడా క్రికెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఫుట్బాల్ అనమాట. ఫుట్బాల్ లీగ్ వచ్చేసి చూడొచ్చు ఏమన్నా వేసాను, టీమ్ 2 విన్ అవుతుందని వేసాను. 6 పాయింట్ ఉన్నప్పుడు అంటే ఎంత వేసానంటే ఇక్కడ చూడొచ్చు 2,860 రూపాయలు వేస్తే మనకి 19,047 రూపాయలు అయితే వచ్చింది. ఓకే, తర్వాత సేమ్ టు సేమ్ మనకి వచ్చేసి టీమ్ 1 విన్ అవుతుందని వేసాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ హాఫ్లో టీమ్ 1 అయితే కొట్టేసింది. 2,000 వేసాను, 6,000కి 12,080 రూపాయలు అయితే వచ్చేసింది. సో ఇవన్నీ జెన్యూన్ అప్లికేషన్, ఎందుకంటే ఇవన్నీ రియల్గా నేనైతే యూజ్ చేశాను, రియల్గా ఆడతాను అనమాట. ఇప్పుడు కూడా మీకు లైవ్లో చూపిస్తావు ఎలా ఆడాలనేది. ఇది వచ్చేసి మనకి ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ అనమాట. సో దీనిలో చూడొచ్చు, దీనిలో వచ్చేసి మనకి 2.5 ఓవర్ అని వేసాను. 2.1 ఓకే, 3.9 ఓవర్స్ అన్నప్పుడు వేసాను అనమాట. ఏమన్నా వేసానంటే 2.5 ఓవర్ అంటే 3 గోల్ కొడుతుందని వేసాను. లాస్ట్ మూమెంట్లో అయితే కొట్టింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి. ఎక్స్ట్రా టైం వచ్చేసి 102.20 సెకండ్లో పడింది అనమాట గోలు. ఓకే, 3.9 ఉంది. ఓకే, ఇది మామూలుగా ఫుట్బాల్ వచ్చేసి సెకండ్ హాఫ్ డ్రా పడుతుందని వేసాను. ఇది వచ్చేసి సేమ్ డ్రా అనమాట. సో ఎక్కువ శాతం వచ్చేసి నేనైతే ఫుట్బాల్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ముందుకు వచ్చేసి ఇప్పుడు నీకు లైవ్లో చూపిస్తాను. నేనైతే మెగాపర్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. మెగాపర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. చూసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడైతే మనకి కొన్ని లీగ్స్ అయితే నడుస్తున్నాయి, పెద్ద లీగ్స్ ఉంటాయి అన్నమాట. మామూలుగా 95 నిమిషాలు 100 నిమిషాల వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ హాఫ్ వచ్చేసి 45 మినిట్స్, సెకండ్ హాఫ్ వచ్చేసి 45 మినిట్స్, ఎక్స్ట్రా టైం కూడా ఒక్కసారి వస్తుంటాయి అన్నమాట. సో ముందుకు వచ్చేసి నేనైతే ఇప్పుడు ఇండియా ప్రీమియర్ లీగ్ అయితే నడుస్తుంది. ఇండియా సూపర్ లీగ్ అనేది ఉంది. ఈ ఇండియా లీగ్లోకి అయితే వెళ్ళిపోయినాం. లాస్ట్ మూమెంట్ వచ్చేసి ఇప్పుడైతే మనకి 84 మినిట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి 60 మినిట్స్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు మనకి 2.5 ఓవర్ అయితే ఉంది. పడవచ్చు పడకపోవచ్చు, దీనికైతే గ్యారెంటీ ఏం లేదు. కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ శాతం అయితే కార్నర్ గోల్స్ అయితే వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకైతే తీసేసాడు అనమాట. సో కార్నర్ గోల్స్ అయితే మనకి ఇక్కడ దీనికైతే ఇప్పుడైతే ఆప్షన్ లేదు, తీసేశాడు. మ్యాక్సిమం అయితే ఉంటుంది అనమాట, ఇప్పుడైతే లేదు. ఈ కార్నర్ గోల్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి 4 కొట్టింది, సెకండ్ హాఫ్ వచ్చేసి 2-3 కొట్టింది. అంటే ఈడికే ఆగుతుందని కాదు, ఇంకా నెక్స్ట్ కొడుతుంది అన్నమాట. లాస్ట్ మూమెంట్లో ఇంకా ఎక్కువైతే గోల్స్ అయితే కొడుతుంది. ఇప్పుడు మీకు అయితే చూపిస్తా, ఈ మ్యాచ్లో అయితే లాస్ట్ వరకు అయితే చూపిస్తా ఏం జరిగేది అనేది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండిక్యాప్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ గోల్ ఉంటుంది. నెక్స్ట్ గోల్ చూడొచ్చు, 2 సమానం ఈక్వల్ డ్రాప్ ఉంది కాబట్టి రెండు ఈక్వల్ ఫేవరెట్ టీంలే అనమాట. అండ్ తర్వాత వచ్చేసి చూడొచ్చు కిందికి స్కోర్ చేస్తే కరెక్ట్ స్కోర్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ చూడొచ్చు 2-1 పడుతుందని ఉంది. తర్వాత వచ్చేసి 1-1 పడుతుందని ఉంది. నేను వచ్చి ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు 1-1 కానీ ఆగిపోతుందని 25,000 అయితే వేస్తున్నా. అంటే మ్యాక్సిమం వచ్చేసి 1,300 అంట. ఓకే, మీకు లైవ్లో చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మనకి ఓవర్ వేస్తాను అనమాట. రెండిట్లో నేను ఇప్పుడు 1,300 వేసాను, తర్వాత నెక్స్ట్ ఓవర్ వేస్తాను అనమాట. అంటే మనకైతే మ్యాక్సిమం వచ్చేసి ఇలానే అయిపోతుందని అయితే అంచనా అయితే ఉందన్నమాట. అంటే ఏం నెక్స్ట్ గోల్స్ అయితే కొట్టదు, ఇంకా డ్రా కానీ అయిపోతుందని ఉందా. దీనిలో వచ్చేసి మనం ఒక 2,500 అయితే వేసాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇలానే అయిపోతుంది ఉద్దేశం అయితే ఉందన్నమాట. బట్ ఒకవేళ ఇలా కాకపోయినా మనకి ఎటుపోయినా ప్రాఫిట్ వస్తుంటేనే. ఫుట్బాల్ మాత్రం వన్ సైడ్ అయితే వేసుకోకూడదు, వన్ సైడ్ వేస్తే లాస్ అయిపోతారు. సో మల్టిపుల్గా ఆప్షన్స్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ డ్రాక్ అయితే కరెక్ట్ స్కోర్ కదా, కరెక్ట్ స్కోర్కి వచ్చేసి మనకి మళ్ళీ 13,000 అయితే వేస్తున్నాను అనమాట. అంటే మ్యాక్సిమం నేను అనుకున్నా ఇలా వేసాను అనమాట. చూద్దాం 1-1 పడుతుందని అయితే అయితేను. అండ్ చూద్దాం, ఈ మ్యాచ్ అయితే మీకు క్లారిటీగా లాస్ట్ వరకు అయితే చూపిస్తాం అన్నమాట. దీంట్లో వచ్చేసి మనం ఏ బెట్స్ వేసాం, తర్వాత ఏం జరుగుతుంది అనేది వేసాను. సో ఇప్పుడైతే నేనైతే వేసాను కదా, కార్నర్ గోల్స్ అయితే ఆల్రెడీ లేదు అనమాట, చాయిస్ తీసేశారు. కానీ ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో అయితే కార్నర్ గోల్ 2-3 కూడా కొట్టవచ్చు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అది ఫెజర్ అయితే వాళ్ళకి ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా అయితే వాళ్ళు గోల్ కోసం కొడతారు కాబట్టి ఎక్కువ కార్నర్ గోల్స్ అయితే పడతాయి. రెండు అయితే ఇప్పుడు ఈక్వల్ ఉందన్నమాట. ఇక్కడ టీమ్ 1 ఉంది, టీమ్ 2 ఉంది, రెండు ఇట్లా సమానం ఉంది. సో మనం ఎలా గెస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి దీనికోసం ఒక అప్లికేషన్ ఉంది కదా, ఐ స్కోర్ అనే అప్లికేషన్. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఏ మ్యాచ్ ఏది ఫేవరెట్, ఏం జరుగుతుంది, ఆ తర్వాత వచ్చేసి మనం ఎలా అలర్ట్గా ఉండాలనేది కూడా చూపిస్తాం మీకు. చూపిస్తున్నాను. నేనైతే ముంబై సిటీ అని కదా, దీని మీద ట్యాబ్ స్టార్ పెట్టుకున్నాను నా ఫేవరెట్ అని. అంటే ఒక గోల్ కొడుతుంది అనుకున్నా.
ఓకే, ఇక్కడ వచ్చేసి చార్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కొందరు బాగా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం కింద ఇస్తున్నారు. చూడొచ్చు మనకి ఓవర్ 2.1 అంటే 2.5 గోల్స్ కొడుతుందని. ఓకే, అలా కిందికి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 1-1 కానీ అయిపోవాలని ఉంది. తర్వాత డబుల్ 2-2 అంటే 2-2 ఆల్రెడీ అయిపోయింది, ఇంకా కాదు 2-2 అనేది కొట్టదు, చెప్పలేము, ఒక్కసారి అలా మిరాకిల్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ గోల్స్ అనేది చూపిస్తుంది అనమాట, ఇక్కడ అన్నీ చూపిస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఓవర్స్ కూడా చూపిస్తుంది అనమాట, ఏ అప్లికేషన్స్ ఎంత ఓడుతుంది అనేది చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఓవర్ వ్యూ చూసుకుంటే ఇట్లా వస్తుంది. తర్వాత హై టు హై అంటే రెండు టీంలు ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు. ఎక్కువ శాతం అయితే ముంబై సిటీ అయితే ఒకసారి అయితే విన్ అయింది, ఇదైతే ఒకసారి లాస్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి టిప్స్ చూసుకుంటే మనకి ఇక్కడ టిప్స్ కూడా ఫ్రీ టిప్స్ కూడా ఇస్తారనమాట. అక్కడ చూడొచ్చు మనకి ఒక అవగాహన కోసం ఎక్కడ ఏది ఫేవరెట్ అని ఇచ్చారు. తర్వాత ఎన్నిసార్లు విన్నింగ్ అయింది అనేది మనకి కొన్నిసార్లు మనకి ఇక్కడ అమౌంట్ పెట్టి కూడా వీళ్ళకొనే మనం అమౌంట్ పెట్టి కూడా తీసుకోవచ్చు. పెయిడ్ ఏమంటారు పెయిడ్ ప్రిడిక్షన్స్ అనమాట. సో వాళ్ళకైతే అమౌంట్ చేస్తే వాళ్ళకి 100% అయితే చెప్తారు, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చెప్తారు. 100% గెలుస్తుందని అయితే చెప్పలేము. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. ఏ టైంలో గోల్ పడింది, ఏ టైంలో ఎవరు అటాక్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ కొడుతున్నారు, ఎల్లో కార్డ్స్ ఎన్ని, రెడ్ కార్డ్స్ ఎన్ని, తర్వాత కార్నర్ గోల్స్ ఎన్ని. ఇప్పుడైతే చూడొచ్చు మనకి కార్నర్ గోల్స్ వచ్చేసి టీమ్ 1 వచ్చేసి 6 కొట్టింది, టీమ్ 2 వచ్చేసి 7 కొట్టింది. సో మ్యాక్సిమం వచ్చేసి ఇంకో కార్నర్ గోల్ అయితే ఒకటైతే పడుతుంది, లాస్ట్ లోపు అయితే ఒకటి, అంటే అటు అయినా ఇటు అయినా పడుతుంది అన్నమాట. సో అటు అయినా ఇటు అయినా పడుతుంది, ఖచ్చితంగా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆ తర్వాత వచ్చేసి డ్రా అయితే మ్యాక్సిమం అయితే నేనైతే డ్రానే 1-1 కానీ అయిపోతుంది అనుకున్నా. ఒకవేళ మనం బై మిస్టేక్లో పోయినా ఒకవేళ ఓవర్ కొట్టిందనుకో మనకి ఎటుపోయినా లాస్ లేకుండా అయితే ఉంటుంది. మనం ఇక్కడ అయితే మన అమౌంట్ మనకైతే వచ్చేటట్టుగా అయితే మనం ప్రాఫిట్ అయితే చేసుకున్నాం. కానీ డ్రా పడితే ఎక్కువ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఓకే, వేకెన్సీ. అండ్ తర్వాత వచ్చేసి దీంట్లో లైవ్ మ్యాచ్ కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ ప్లే చేసుకుంటే దీంట్లో మ్యాచ్ కూడా వస్తుంది ఒకసారి. కొన్ని మ్యాచెస్ మాత్రం లైవ్ వస్తాయి, కొన్ని మ్యాచ్లు అయితే ఇలానే చూపిస్తుంది అనమాట. అండ్ చూడవచ్చు దీంట్లో ఇదే కాకుండా మనము ఏదైనా వర్క్ మీద ఉన్నప్పుడు మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీని మీద స్టార్ కొట్టినామనుకో ఫేవరెట్, మనం ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ లైవ్ పిన్ స్కోర్ ఉంది కదా, ఇలా మనం బ్యాక్ వెళ్ళిపోతే కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంటుంది. అండ్ ఏదైనా అప్డేట్ అంటే ఎల్లో కార్డ్ కావచ్చు, కార్నర్ గోల్స్ కావచ్చు, గోల్ కావచ్చు, విన్నింగ్ కావచ్చు, అలా అయినప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ అంటే ఒక సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు కూడా అరే మనకి ఇదేదో జరిగింది అనే ఉద్దేశం కూడా మనం వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఈ ఫుట్బాల్ మ్యాచ్ అయితే మనకైతే ఇప్పుడైతే ఉందన్నమాట. 90 మినిట్స్ అయితే అయిపోయింది. బట్ ఎక్స్ట్రా టైం వస్తుందా రాదనేది చూద్దాం. ఎందుకంటే ఎక్స్ట్రా టైం ఎప్పుడు వస్తుందంటే ఇలా ఈక్వల్గా కొట్టినప్పుడు 100% అయితే ఎక్స్ట్రా టైం వస్తుంది అనమాట. ఎందుకంటే రెండింటికి ఈక్వల్ ఉంటుంది కాబట్టి 100%గా మనకి ఎక్కువ టైం అనేది ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారనమాట. ఎందుకంటే అప్పుడు డ్రా పడింది కాబట్టి ఇక చూడొచ్చు మనకి ఎక్స్ట్రా టైం అయితే ఇచ్చాడు. బట్ ఎన్ని నిమిషాలు ఇచ్చాడు అనేది తెలియదు, దీనిలో అయితే లేదు. అప్లికేషన్లోకి వెళ్ళిపోతాం, మనం మెగాపర్లోకి వెళ్ళి చూద్దాం మనకి ఎన్ని నిమిషాలు ఇచ్చాడు అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఆల్రెడీ 20 సెకండ్స్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఇందాక ఇచ్చాను కదా, కార్నర్ గోల్స్ అయితే ఇవ్వలేదు, కానీ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఓపెన్ అయినట్టుంది, మళ్ళీ తీసేసాడు. ఓకే, చూడొచ్చు మీకు ఇందాక చెప్పాను కదా, ఇందాక ఎంత ఉంది తెలుసా, 6-7 ఉంది. 6-7 ఉందంటే టీమ్ 1 చూడొచ్చు 8 కొట్టింది. 8 అంటే చూడొచ్చు ఎంత డబుల్ కొట్టేసింది. సో అది కార్నర్ గోల్ అనేది లాస్ట్ మూమెంట్లో, అంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చలేడు. బట్ లేకుంటే నేను ఫస్ట్ నేను మ్యాక్సిమం వేసేది ఎక్కువ కార్నర్ గోల్స్ ఎక్కువ వేస్తాను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో నాకు 100% తెలుసు అనమాట, ఖచ్చితంగా కార్నర్ గోల్ అయితే కొడుతుంది అని. ఇప్పుడు కూడా ఇందాక కూడా మీకు చెప్పాను కదా. సో టోటల్ అయితే ఇప్పుడు ఒకవేళ ఓవర్ అంటే 2 కలిపిలో ఏదో ఒక గోల్ కొడతానంటే 3 పాయింట్ ఉంది. అంటే ఉదాహరణకు వచ్చేసి మనం 5,900 వేస్తే మనకి 19,500 అయితే వస్తుంది. బట్ కొట్టచ్చు కొట్టకపోవచ్చు, అదైతే మనకు తెలియదు. బట్ మనమైతే ఇప్పుడైతే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీకు కార్నర్ గోల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ 8 పాయింట్లు ఉంది, 8 కొట్టింది, ఇక్కడ 7 కొట్టింది. ఇంతకుముందు వచ్చేసి 6-7 ఉండే, కానీ ఇక్కడ 2 పాయింట్లు కొట్టేసింది ఆల్రెడీ. సో మొత్తం వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత ఉందంటే 15 పాయింట్లు అయితే కొట్టింది కార్నర్ గోల్లు. ఇలా మల్టిపుల్. ఇది ఫుట్బాల్ అనేది 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఫుట్బాల్ అనేది ఒక వైపులో ఆడితే లాస్ అయిపోతారు. చాలా మందికి చెప్పేది ఏంటంటే ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కూడా కావచ్చు. క్రికెట్ కూడా ఎందుకంటే ఈ మధ్యన ఎలా చెప్తుందంటే వన్ సైడ్ మ్యాచ్ అనేది ఏది లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా పోతుంది అనేది ఎవరికి అర్థం కాదనమాట. మన వచ్చేసి చూసుకుంటే మనకి ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ చూసుకుంటే అస్సలు మ్యాచ్ అది
గెలిచింది అనుకున్నాం కానీ అలా జరిగిపోయింది అనమాట. సో కొన్ని మ్యాచ్లు అలా ఫ్రాడ్ అయితే జరుగుతాయి అన్నమాట. అంటే ఫ్రాడ్ అనే కాదు, కొన్ని అలా జరుగుతుంటాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వన్ సైడ్ మ్యాచ్లు ఆడితే లాస్ అయిపోతారు. చాలామంది వచ్చేసి వన్ సైడ్ మ్యాచ్లు అనేది ఇప్పుడు ఆడకూడదు అనమాట. ఈ ఫుట్బాల్లో వస్తే అస్సలు ఆడకూడదు. రెండు దిక్కులు చూసుకోవాలి, అటు ఇటు. మనకి మ్యాక్సిమం వచ్చేసి మన ప్రాఫిట్ వచ్చేటట్టు చూడాలి. కానీ ఫుట్బాల్లో ఉన్న ప్రాఫిట్ క్రికెట్లో రాదు, ఏమిట్లో రాదన్నమాట. ఫుట్బాల్లో కావచ్చు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది, కానీ దీనికి చాలా దిమాగ్ ఉండాలి. దిమాగ్తో ఆడితే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అన్నమాట. సో వెయిట్ చేద్దాం. మనకైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, 93 minutes అయితే అయింది. సో గోల్స్ చూస్తే మనకి ఇక్కడ ఎక్కువ శాతం వచ్చేసి 1-1 అని ఉంది. చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తాం అనమాట. సో చూడొచ్చు, మనకి చాట్ లైవ్ చాట్ అనమాట, ఇది లైవ్లో నడుస్తుంటుంది. మనం ఎక్కువ శాతం వచ్చేసి మనం లైవ్లో అయితే చూడొచ్చు. ఇక్కడ ఓట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ రాజా బెట్స్ ఉంది, తర్వాత 1x బెట్ అయితే ఉందన్నమాట. ఆ దాంట్లో ఎంత ప్రాఫిట్స్ అనేది ఉంది. ఇక్కడ వీళ్ళకి కాయిన్స్ పంపించాలన్నమాట. వీళ్ళు ప్రిడిక్షన్ కావాలనుకుంటే మనం కాయిన్స్ అనేది రీఛార్జ్ చేసి పంపిస్తే వాళ్ళు చెప్తారనమాట. పలానా ఓవర్స్ కొట్టవచ్చు, పలానా గోల్ కొడుతుంది, పలానా టీం విన్ అవుతుంది, పలానా డ్రా పడవచ్చు, పలానా కార్నర్ గోల్ కొట్టవచ్చు అని ఒక ప్రిడిక్షన్ అయితే ఇస్తారనమాట వాళ్ళు. దీనికి పేడ్ అనమాట, అమౌంట్ అయితే పేడ్ చేసుకోవాలి. దీనికి రీఛార్జ్ ఉంటుంది అనమాట. చూద్దాం. ఇదే దీనిలో అయితే ఈ స్క్రీన్లో అయితే ప్రతిదీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది 1-1 ఎప్పుడు పడింది అంటే ఫస్ట్ హాఫ్లో 45, అంటే ఫస్ట్ హాఫ్లో 45 minutesలో అయితే 1-1 పడింది. ఇది ఎన్ని సెకండ్లు కూడా పడింది. సో మనకి ఈ ఫస్ట్ వచ్చేసి టీమ్ 1 కొట్టింది, సెకండ్ వచ్చేసి టీమ్ 2 కొట్టింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ వచ్చేసి టీమ్ 1 కొట్టింది, తర్వాత సెకండ్ హాఫ్లో టీమ్ 2 కొట్టింది. ఫస్ట్ హాఫ్లోనే కొట్టేసింది, సెకండ్ హాఫ్లో ఏం ఒక్క గోల్ కొట్టలేదు అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ గేమ్లో అనేది. ఫుట్బాల్ గేమ్లో అనేది ఎప్పుడు ఏటనేది తెలియదు అనమాట. తర్వాత షూట్స్ టార్గెట్ అంట. చూడొచ్చు ఇక్కడ టీమ్ 1 వచ్చేసి 7 కొట్టింది, టీమ్ 2 వచ్చేసి 2 కొట్టింది. ఎల్లో కార్డ్స్ వచ్చేసి చూసుకుంటే టీమ్ 2 3 కొట్టింది, టీమ్ 1 1 కొట్టింది. కార్నర్ కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి 8-7 కార్డ్ అయితే అయిపోయింది. బట్ ఫస్ట్ టైం అయితే ఫస్ట్ కొట్టినది అయితే టీమ్ 2 కొట్టింది, కానీ ఇప్పుడైతే మళ్ళీ టీమ్ 1 అయితే విన్ అయింది కార్నర్ గోల్ అయితే. మీకు చూడొచ్చు కార్నర్ గోల్ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాం. మ్యాచ్లో కార్నర్ గోల్స్ అయితే వచ్చి ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఏమంటే తీసేస్తున్నాడు 7-8. మ్యాక్సిమం అయితే ఒక గోల్ అయితే పడకపోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి డ్రా కూడా పడుతుంది. ఇప్పుడు చూడొచ్చు మనకు వచ్చేసి 94 minutes 38 అయితే అయ్యింది. సో ఇప్పుడు చూడొచ్చు నెక్స్ట్ గోల్ వచ్చేసి ఇక్కడ మనకి చూడొచ్చు రేషియో ఎంత ఉంది. టీమ్ 1 చూడొచ్చు, టీమ్ 1 గోల్ కొడుతుంటే 11 పాయింట్లు ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి టీమ్ 1 కావచ్చు, టీమ్ 2 కావచ్చు. అంటే మ్యాక్సిమం వచ్చేసి ఎంత వచ్చు అంటే 6,800. అంటే ఇక్కడ మనకి రేటింగ్ అనేది తక్కువ ఇచ్చారు చూడండి. అమౌంట్ 6,800 అయితే 7,500 వరకు వస్తుంది. అంటే మ్యాక్సిమం అయితే పడకపోవచ్చు. అంటే ఆల్మోస్ట్ అయితే టైం అయిపోయింది, 95 minutes అయితే అయిపోయింది అలా అనమాట. సో వెయిటింగ్ ఫర్ యూ. సో అలా అనమాట. ఎక్కువ శాతం వచ్చేసి మనకి మ్యాచ్ అనేది లైవ్ మ్యాచ్, పెద్ద మ్యాచెస్ నడిచేటి మాత్రం ఇవి ఎప్పుడు ఆడాలంటే శనివారం ఆదివారం మాత్రం బాగా వస్తుంది అనమాట. ఎక్కువ లీగ్స్ వస్తాయి, అంటే ఇంటర్నేషనల్ లీగ్స్ అయితే వస్తాయి అన్నమాట. సాటర్డే సండే మాత్రమే ఇవి ఇంటర్నేషనల్ లీగ్స్ వస్తాయి. మనం బాగా యూజ్ చేసుకోవచ్చు, బాగా అయితే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో 96 minutes అయితే అయిపోయింది కంప్లీట్. అండ్ ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్లో కూడా పడుతుంది. ఒకసారి వెళ్తా 108 పోయినప్పుడు కూడా గోల్స్ అయితే పడినాయి అన్నమాట. ఎందుకంటే నేను చాలా మ్యాచెస్ నేను ఎక్కువ శాతం వచ్చేసి ఫుట్బాల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. 96, 97 అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అయితే మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. బట్ వెయిటింగ్ ఫైనల్లీ అట్లా అనమాట. సో చాలామంది వచ్చేసి క్రికెటే ఎక్కువ ఆడతారు, బట్ నేనైతే ఎక్కువ శాతం ఫుట్బాల్ మీద అయితే ఇంట్రెస్ట్ అనమాట. ఫుట్బాల్ వచ్చేసి మంచి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ జాక్పాట్లు అక్కడ ఎక్కువ ఫుట్బాల్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో చాలామందికి తెలియదు అనమాట ఫుట్బాల్ ఏ విధంగా ఆడాలో అనేది. వన్ సైడ్ మాత్రం ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే లాస్ అయిపోతారు అనమాట. వన్ సైడ్ ఎప్పుడు ఆడకూడదు. ఈ ఫుట్బాల్ అనే కాదు, ఏదైనా కానీ మనం ఏదైనా ఒక మ్యాచ్ బెట్ చేస్తే తర్వాత ప్రో కబడ్డీ కూడా నడుస్తుంది కదా, వన్ సైడ్ అయితే ఎప్పుడు వేయకూడదు. అండర్ వేయాలి, ఓవర్ వేయాలి, అండర్ వేయాలి. ఒకవేళ అండర్ పాస్ అయినా ఓవర్ అయినా పాస్ అవుతుంది, ఓవర్ పాస్ అయినా అండర్ అయినా లాస్ అవుతుంది. రెండిట్లో ఏదో అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఒక్కోసారి రెండూ వస్తాయి, అండర్ ఓవర్ కొట్టి అండర్ కూడా వస్తుంది. అలా చేసుకోవాలన్నమాట. అంతా ఒకటే పని వేయకూడదు అనమాట. ఇప్పుడు ఓవర్ వేసి ఈడ్చి పెడితే మాత్రం లాస్ అయిపోతారు, ఎందుకంటే ఒకసారి కొట్టవు.
ఎందుకంటే ఇప్పుడు బిగ్ బ్యాష్ లీగ్ కూడా ఒక్కోసారి 160, 170, 200 వరకు అయితే కొట్టినాయి. కానీ ఇప్పుడు అంతా 130, 140 వరకే ఇంకా అయిపోతుందన్నమాట. అలా ఒక్కసారి ఎప్పుడు ఒకే విధంగా ఆడకూడదు అన్నమాట. మల్టిపుల్గా అయితే యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి చూడొచ్చు పడింది చూడండి. అస్సలు ఇదైతే చాలా మిరాకిల్. నేను నమ్ముతారో నమ్మరు. ఇదైతే గోల్ అయితే కొట్టేసింది. టీమ్ 2 విన్ అయింది. టీమ్ 1 అయితే గోల్ కొట్టేసింది. చూడొచ్చు. అస్సలు ఇది మనం మ్యాచ్ మీకు ఇందాక చెప్పాను కదా, చూడొచ్చు ఆల్రెడీ అయితే అయిపోయింది. బట్ కానీ టీమ్ 1 ఫేవరెట్ అని ఆల్రెడీ వాడైతే మనకి ఇంతమంది ప్రిడిక్షన్స్ అయితే ఇచ్చారు కదా, టీమ్ 1 ఫేవరెట్ అని. ఖచ్చితంగా టీమ్ 1 విన్ అయితే అయింది. చూడొచ్చు. అస్సలు ఈ గోల్ కొడుతుందని మీకు ఇందాక చూపించాను కదా, 11 పాయింట్లు. చూడొచ్చు, 11 పాయింట్లు ఉంది. అస్సలు నాకైతే లాస్ అయితే అయిపోయింది. సో నేను ఏం చేశానంటే ఓవర్ అని వేసాను. చూడొచ్చు మిరాకిల్. అసలు టీమ్ 2 విన్ ఏంటంటే 11 పాయింట్లు ఉంది. గోల్కి వచ్చేసి 650 రూపాయలు వేస్తే 6500 వచ్చేది. మ్యాచ్ ప్రకారం చూస్తే అయిపోయింది. మ్యాచ్ అయితే కంప్లీట్. టీమ్ 1 టీమ్ 2 అయితే విన్ అయింది. సో ఇలా అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి ఒకసేపు ఉదాహరణకు వచ్చేసి నేను ఒక డ్రా ఒకటి వేసింటే నాకు లాస్ అయిపోయేది. సో కాబట్టి నేను ఓవర్ వేసాను, తర్వాత డ్రా చేశాను. కానీ లాస్ట్ వరకు డ్రా పడుతుంది అనుకునేది తప్పు అనమాట. లాస్ట్ వరకు ఎప్పుడు డ్రా కూడా పడదు, ఎందుకంటే చేంజెస్ అయితే అవుతుంటుంది అనమాట. సో ఇదన్నమాట. నాకైతే లాస్ అయితే అయ్యింది. బట్ నాకైతే లాస్ అయితే అయ్యింది. కానీ నేను ఏం చేశాను అంటే ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ డ్రాకి వేసాను, ఆ తర్వాత ఓవర్ కూడా వేసాను అనమాట. మనకి జస్ట్ అలా మల్టిపుల్ అయితే ఆప్షన్. ఎందుకంటే నేను ఎక్కువ శాతం అయితే డ్రానే పడుతుంది అనుకున్నా, కానీ ఓవర్ అయితే కొట్టింది. సో లాస్ట్ మూమెంట్లో ఎక్స్ట్రా అంటే నీకు యాక్చువల్గా చెప్పాలంటే 90 మినిట్స్కే మ్యాచ్ అయిపోయింది, కానీ ఎక్స్ట్రా టైంలో మనకి గోల్ అనేది కొట్టింది. సో కాబట్టి మల్టిపుల్ ఆప్షన్ అలా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా 650 అక్కడ వేసి, తర్వాత టీమ్ 1 కూడా అక్కడ టీమ్ 1 కూడా మనకి ఒక 1000 వేస్తే కూడా 11,000 వచ్చేదన్నమాట. 11,000 ఇక్కడ 6,000, మొత్తం 16,700 అయితే ప్రాఫిట్ వచ్చేది బై మిస్టేక్ అనమాట. ఇలా అయితే జరుగుతుంటుంది. బట్ నేనేమంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, ఈ విధంగా అయితే యూజ్ చేయాలంటే మల్టిపుల్గా అయితే యూజ్ చేయాలంటే. ఇప్పుడు నాకైతే లాస్ అయితే లేదు. బట్ ఫుట్బాల్ ఒక 1 చెంపనే అదే డ్రాక్ వేసి మనం ఒకవేళ డ్రాక్ వేసి ఇడిచిపెట్టింటే లాస్ అయిపోయేది అనమాట. డ్రాక్ లేకుండా నేను ఓవర్ వేసాను. ఫస్ట్ ఓవర్ వేసిన, తర్వాత డ్రాక్ వేసిన. సో ఆ విధంగా అన్నమాట. మల్టిపుల్గా అయితే ఆప్షన్ అయితే ఉండాలన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఆన్లైన్లో ఎక్కడ ఆడాలో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. లేదా మీకు వాట్సాప్ నెంబర్ ఆయన పెడితే కూడా నీకైతే లింక్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ సాలిడ్. అండ్ డిపాజిట్ ప్రాబ్లం, విత్డ్రా ప్రాబ్లం, ఎనీథింగ్. ఓకే, ఇది ఫుట్బాల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.